2024 మన టాలీవుడ్ రేంజ్ని ప్రపంచానికి చూపెట్టబోయే ఇయర్. ఫ్యూచర్లో కొన్ని ఇయర్స్ తర్వాత అప్పట్లో 2024 అంటే తెలుగు సినిమా ప్రపంచాన్ని షేక్ ఆడించింది అని చెప్పుకుంటాం డెఫినెట్లీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. మన టాలీవుడే కాకుండా ఇండియా మొత్తం వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 ది రూల్. దీని కన్ఫర్మ్ అయిన రిలీజ్ డేట్ 15th August 2024. హానెస్ట్గా మాట్లాడుకుంటే పుష్ప 1 ది రైజ్లో అంత ఏముండదు. నాకు పర్సనల్లీ కొన్ని సీక్వెన్సెస్ మాత్రమే నచ్చినాయి. లైక్ ఫారెస్ట్ ఇంటర్వెల్ ఫైట్, అక్కడ కరెక్ట్గా బీజిఎం పడుంటే అదొక ఐకానిక్ సీన్ అయి ఉండేది. ఈ ఫైట్ సీక్వెన్స్ మొత్తం చాలా డీటెయిలింగ్గా ఉంటుంది. మూవీ మొత్తంలో క్లైమాక్స్ ఇస్ ద బెస్ట్ పార్ట్. ఇది సార్ నా బ్రాండు, షికావత్ సార్ నా కొడక్క, ఈ 2 డైలాగ్స్తో మూవీ పీక్స్కి వెళ్ళిపోయింది. అండ్ ఎండింగ్ పార్ట్లో వచ్చే బీజిఎం ప్యూర్ గూస్ బంప్ స్టఫ్. షికావత్ సార్ అండ్ పుష్పరాజ్ మధ్య జరగబోయే ఫేస్ ఆఫ్ గురించి నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు పుష్ప 2 ది రూల్ గురించి మాట్లాడుకుందాం. ఎంతవరకు షూటింగ్ అయిపోయింది, ఇంకెంత షూటింగ్ ఉంది, అండ్ పార్ట్ 2లో ఏవి హైలైట్స్గా ఉండబోతున్నాయి. ఆల్మోస్ట్ 70% ఆఫ్ షూటింగ్ కంప్లీటెడ్. పార్ట్ 2లో నేను బాగా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నది గంగమ్మ తల్లి జాతర ఫైట్ సీక్వెన్స్. అమ్మవారి గెటప్లో అల్లు అర్జున్, పుష్పరాజ్ విశ్వరూపం చూడబోతున్నాం డెఫినెట్లీ. డైరెక్టర్ సుకుమార్ గారు కరెక్ట్గా ఈ ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తే మార్క్ మై వర్డ్స్, ఇండియన్ సినిమాలోనే ద బెస్ట్ ఫైట్ సీక్వెన్స్ అవ్వబోతుంది. August 15th 2024 ఈ డేట్కి పాన్ ఇండియా రికార్డ్స్ లెక్క మారబోతున్నాయి. పుష్ప 2 నీ అవ్వ తగ్గేదేలే. ఒక డై హార్డ్ కల్ట్ ఫ్యాన్ డైరెక్టర్గా మారి తన హీరోతో మూవీ తీస్తే ఎలా ఉంటుందో ఓజీ మూవీతో చూడబోతున్నాం. ఎవ్వడికి అందదు అతడి రేంజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విత్ ద సెన్సేషనల్ డైరెక్టర్ సుజీత్. మూవీ కన్ఫర్మ్డ్ రిలీజ్ డేట్ 27 September 2024. ఇదే డేట్కి 10 years బ్యాక్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు పిఎస్పీకే విత్ ద కల్ట్ మూవీ అత్తారింటికి దారేది. మళ్ళీ అదే రిపీట్ అవ్వబోతుంది. డైరెక్టర్ సుజిత్ ఫిల్మోగ్రఫీ చాలా యూనిక్గా ఉంటుంది. మనం సాహో చూసుకున్న బ్రిలియంట్ మూవీ, మనోళ్ళకే అర్థం కాలే అది. అప్పుడు టైంలో అలాంటి టెక్నికల్ మూవీకి మనం రెడీగా లేము. టెక్నికల్లీ ఓజీ మూవీ కూడా చాలా డిఫరెంట్ షేడ్స్తో రాబోతుంది. టీజర్లో చాలా షార్ట్స్, కెమెరా యాంగిల్స్, గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ షార్ట్స్, పర్ఫెక్ట్ కలర్ గ్రేడింగ్, ఎక్కడా డిసప్పాయింట్ చేయలే. స్టోరీ లైన్ చాలా పవర్ఫుల్గా ఉంది. 10 ఏళ్ల క్రితం ముంబైలో ఉన్న ఒక రూత్లెస్ గ్యాంగ్స్టర్ మళ్ళీ తిరిగి వస్తే ఏం జరుగుతుంది అనేదే ప్లాట్. నా ఎస్టిమేషన్ 200 crores నుంచి 300 crores వరకు ఈజీగా వస్తాయి. నార్త్లో గట్టిగా ప్రమోషన్ చేస్తే ఇంకా ఎక్కువ రీచ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మరి మన పవన్ కళ్యాణ్ గారు ప్రమోషన్స్కి టైం ఇస్తారా లేదో లెట్స్ సీ. అండ్ ద మోస్ట్ అవైటెడ్ ఫిలిం కల్కి 2898 AD ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియా నుంచి పాన్ వరల్డ్ రేంజ్లో రిలీజ్ అవ్వబోతున్న మూవీ. రిలీజింగ్ ఇన్ 25+ లాంగ్వేజెస్. కన్ఫర్మ్డ్ రిలీజ్ డేట్ 9th May 2024. విజయంతి మూవీస్ బ్యానర్ ఇదే డేట్కి 1990లో జగదేక వీరుడు అతిలోక సుందరి మెగాస్టార్ చిరంజీవి అండ్ శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన మూవీ రిలీజ్ చేశారు. దాని తర్వాత 2018లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ బయోపిక్ మూవీ మహానటి. ఈ మూవీ కూడా 9th Mayకే రిలీజ్ అయింది. సో ఈ 9th May అనేది ఒక ప్రెస్టీజియస్ డేట్ మన విజయంతి మూవీస్కి. ఇదే డేట్కి కల్కి 2898 AD మూవీ డెఫినెట్లీ రాబోతుంది. అండ్ అన్డౌటెడ్లీ మన డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మూవీలో కల్కి ది మోడ్రన్ అవతార్ ఆఫ్ కృష్ణ క్యారెక్టర్లో విశ్వరూపం చూపెట్టబోతున్నాడు. డైరెక్టర్ నాగశ్విన్ ఆల్మోస్ట్ 10 years నుంచి ఈ స్టోరీ మీద రీసెర్చ్ చేస్తున్నాడు. గ్రాఫిక్స్ అండ్ విఎఫ్ఎక్స్లో 5 different బిగ్ విఎఫ్ఎక్స్ కంపెనీస్ ఇన్వాల్వ్ అయ్యాయి. మూవీ బడ్జెట్ 600 కోట్లకు పైగా ఎస్టిమేషన్. ది కాస్ట్లీయెస్ట్ మూవీ ఎవర్ మేడ్ ఇన్ ఇండియన్ సినిమా. అండ్ బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకోని, దుల్కర్ సల్మాన్, దిశా పటాని. అండ్ క్యామియోస్లో ఎస్ఎస్ రాజమౌళి, ఆర్జీవి, విజయ్ దేవరకొండ, న్యాచురల్ స్టార్ నాని, ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉన్నారని రూమర్స్ ఉన్నాయి. అన్డౌటెడ్లీ ఈ మూవీతో మన డార్లింగ్ ప్రభాస్ పాన్ వరల్డ్ రేంజ్కి వెళ్ళబోతున్నాడు. లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ అంటే ఫస్ట్ ప్రభాస్, ఆయన తరువాతే ఎవరైనా. మూవీ ప్లాట్ అండ్ స్టోరీ చాలా కాంప్లికేటెడ్, ఎట్ ఏ టైం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్. కల్కి 7 ఇమ్మోర్టల్స్, 7 చిరంజీవులు ఫైట్ విత్ కలి ది డిస్ట్రాయర్. రీసెంట్గా వస్తున్న రూమర్ కల్కి 2898 AD మూవీ టోటల్ 9 parts.
ఫస్ట్ 2 పార్ట్స్ లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరో అండ్ దాని తర్వాత వేరే స్టార్స్ ఉండబోతున్నారు. ఇది జస్ట్ రూమర్ మాత్రమే, బట్ ఇది నిజమైతే మన ఎక్స్పెక్టేషన్స్ కి మించి అసలు మన ఇమాజినేషన్ కి అందకుండా మూవీ ఉంటుంది. కరెక్ట్ గా వర్కౌట్ అవుతే కల్కి బాక్స్ ఆఫీస్ ఎస్టిమేషన్ 2000 కోట్లకు పైగా ఉంటుంది. మే 9th ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిటింగ్ ఇక్కడ. కొరటాల శివ గారు మీ కంబ్యాక్ కోసం టాలీవుడ్ మొత్తం వెయిట్ చేస్తుంది. రాజమౌళి గారి ఫిలిం తర్వాత ఆల్మోస్ట్ అందరి హీరోస్ కి ఫ్లాపే దక్కింది. మరి ఈ ట్రెడిషన్ ని మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు దేవరా మూవీతో బ్రేక్ చేస్తారా? డెఫినెట్లీ బ్రేక్ చేస్తారు, అందులో డౌటే లేదు. గ్లిమ్స్ చూసారుగా, హాలీవుడ్ రేంజ్ విజువల్స్, విఎఫ్ఎక్స్ లో ఎక్కడ తగ్గలే. ఎన్టీఆర్ ఐస్ లో ఇంటెన్సిటీ, అనిరుద్ ఇంగ్లీష్ లిరిక్స్, బీజిఎం, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఈసారి కంబ్యాక్ తో షేక్ చేయబోతున్నారు ఇండియాని మన కొరటాల గారు. అండ్ దేవరా మూవీ 2 పార్ట్స్ గా రాబోతుంది. ఫస్ట్ పార్ట్ అక్టోబర్ 10th 2024 లో రిలీజ్ అవుతుంది. ఇదే డేట్ కి మన టాలీవుడ్ నుంచి మోస్ట్ అవైటెడ్ మూవీ తాండేల్, నాగ చైతన్య అండ్ సాయి పల్లవి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఏదైనా జరగవచ్చు, పోస్ట్ పోన్ అయినా జరగవచ్చు, లేదా రెండు ఒకటే డేట్ కి రావచ్చు. రెండు ఒకటే డేట్ కి వస్తే మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఉంటుందో కింద కామెంట్ చేసి చెప్పండి. మన మాస్కా దాస్ విశ్వక్ సేన్స్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం. ఆల్మోస్ట్ 5 years నుంచి ఈ మూవీ షూటింగ్ జరుగుతూనే ఉంది. రీసెంట్ గానే టైటిల్ అండ్ ఒక చిన్న టీజర్ రిలీజ్ చేశారు మేకింగ్ వీడియోతో. టైటిల్ వచ్చేసి ఘామి. టీజర్ అండ్ మేకింగ్ వీడియో చూసాక ప్రామిసింగ్ గానే అనిపించింది. విజువల్స్ అన్ని బాగానే మెయింటైన్ చేశారు. క్యారెక్టర్స్ ఇంప్లిమెంటేషన్స్ కూడా బాగానే ఉన్నాయి. టాలీవుడ్ స్టాండర్డ్స్ ని పెంచే ఛాన్సెస్ ఉన్నాయి ఈ మూవీకి కూడా. దీని రిలీజ్ డేట్ వచ్చేసి 8th March 2024. ఈ డేట్ కి వస్తుందో లేదో ఇంకా క్లారిటీ లేదు. అండ్ మన న్యాచురల్ స్టార్ నాని మరో పాన్ ఇండియన్ మూవీతో రాబోతున్నారు, సరిపోదా శనివారం. డైరెక్టెడ్ బై వివేక్ ఆత్రేయ. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ప్రీవియస్ గా వచ్చిన మూవీ అంటే సుందరానికి. ఇది ఒక రామ్ కామ్ ఫిలిం. ఈసారి మాత్రం ఒక మాస్ ఫిలిం తో రాబోతున్న మూవీ. సక్సెస్ పక్కన పెడితే స్క్రిప్ట్ సెలెక్షన్స్ లో న్యాచురల్ స్టార్ నాని గారి తర్వాత ఎవరైనా మన టాలీవుడ్ లో, ఎస్పెషల్లీ ఆయన రీసెంట్ మూవీ చూసుకున్న అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న, 3 movies, 3 different characterizations, 3 different variations. ఈజ్ ద పర్ఫెక్ట్ యాక్టర్. ఈసారి సరిపోదా శనివారం మూవీ వర్కౌట్ అవ్వాలని కోరుకుందాం. పాన్ ఇండియా లెవెల్లో మంచి మార్కెట్ రావాలి నాని గారికి. సో గైస్, ఇప్పటి వరకు మనం 2024 లో రిలీజ్ అయ్యే మోస్ట్ ప్రామిసింగ్ అండ్ ఎవైటెడ్ మూవీస్ ఏవైతే మన ఇండియా రేంజ్ ని అండ్ మన టాలీవుడ్ రేంజ్ ని పెంచబోతున్నాయో క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో మీరు ఏ మూవీ గురించి బాగా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా కింద కామెంట్ చేసి చెప్పండి. లెట్స్ సీ ఏ మూవీ గురించి ఎక్కువ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, బై బై. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.